వెల్కమ్ టు అవర్ ఛానల్. నమస్కారం. మాజీ మంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు ధర్మాన ప్రసాదరావు ధర్మ సూక్తులు, పొన్నవోలు సుధాకర్ రెడ్డి అడ్డగోలు వాదింపులు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. స్క్రీన్ టైం అంతా కూడా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు. వారిని మన విశేషాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే. ఈరోజు మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు సిదిరి అప్పలరాజును పలకరించడానికి వెళ్ళి కొడుకు మీద కేసు పెట్టడం దుర్మార్గం, అరెస్ట్ చేయడం మరీ దుర్మార్గం, ఆ కేసు నిలబడదు, వ్యక్తిని చంపినా పర్లేదు కానీ సిదిరి అప్పలరాజును కొడుకుని అరెస్ట్ చేయటం ఏంటి, ఇది జంగిల్ రాజు ప్రభుత్వం అంటూ మాట్లాడుతున్నాడు. పొన్నవోలు సుధాకర్ రెడ్డి కూడా ఇది జంగిల్ రాజు అన్నాడు. గతంలో జగన్మోహన్ రెడ్డి కూడా జంగిల్ రాజు ప్రభుత్వం అన్నాడు. అసలు జంగిల్ రాజు ప్రభుత్వం నేడు ఉందా నాడు ఉందా, ఎట్లా చూస్తారు, ఎట్లా విశ్లేషిస్తారు సార్? ఏది జంగిల్ రాజ్? జగన్ రాజ్ జంగిల్ రాజా? కూటమి రాజ్ జంగిల్ రాజా? జగన్ రాజు జంగిల్ రాజు అని చెప్పి ప్రజలు స్పష్టంగా తీర్పు ఇచ్చి 11 పరిమితం చేశారు. ఇక్కడ సరిపెట్టుకో బాబు నువ్వే. ప్రజల్లో చర్చ ఏది? 5 ఏళ్ల జగన్మోహన్ రెడ్డి హయాంలో జంగిల్ రాజు నడిచిందా? ఇప్పుడు ఈ 2 ఏళ్ల చంద్రబాబు పాలనలో జంగిల్ రాజ్ నడుస్తోందా? ఏది జంగిల్ రాజ్ అంటే? అప్పటి పోలీసింగ్ ఎలా ఉంది, ఇప్పుడు పోలీసింగ్ ఎలా ఉంది? జగన్మోహన్ రెడ్డి కూడా మొన్న ట్వీట్ చేస్తూ ఏమన్నాడు, ఇదే నా పోలీసింగ్ అన్నాడు. ఇది కదా పోలీసింగ్. ఏది? ఇవాళ తప్పు చేసినాడు జైలుకి వెళ్ళాల్సిందే. అతను ఏ స్థాయిడైనా సరే, ఏది అతను సామాన్యుడైనా జైలుకి వెళ్ళాల్సిందే, డిపార్ట్మెంట్ అయినా జైలుకి వెళ్ళాల్సిందే, మంత్రి కొడుకైనా జైలుకి వెళ్ళాల్సిందే, ఎవరైనా జైలుకి వెళ్ళాల్సిందే. తప్పు చేస్తే చట్టం ఎవరికి చుట్టం కాదు. ఇది పోలీసింగ్. ఇదేనా పోలీసింగ్ అంటే? ఇదేనా సుపరిపాలన అంటే? ఇదే సుపరిపాలన అయ్యా. జగన్మోహన్ రెడ్డి తెలుసుకోవట్లేదు. ఏది? చట్టం కొంతమందికే చుట్టంగా ఉండటం సుపరిపాలన అనుకుంటున్నాడు. అంటే తన పరిపాలనలో తనకు చుట్టమే ఎందుకు వ్యవస్థ అట్లాగే ఉంటుంది అనుకుంటున్నాడు. తన పరిపాలనలో పోలీసులు తన చెప్పు చేతుల్లో ఉన్నారు కాబట్టి మరి అది పోలీసింగ్ అనుకుంటున్నాడు. నువ్వు 5 ఏళ్లలో ఒక్క బాధిత కుటుంబాన్నన్న పరామర్శించావా? భరోసా నింపావా? ఇప్పుడు ఇవాళ ఈ ప్రభుత్వం బాధితులు తెచ్చుకున్న ప్రభుత్వం, బాధితుల యొక్క ప్రశంస పొందుతున్న ప్రభుత్వం. ఈ 2 కేసులే తీసుకోండి. ఏది? ఇప్పుడు పొన్నవోలు సుధాకర్ రెడ్డి కూడా జంగిల్ రాజు అన్నాడు కదా. ఆ కేసు ఏది? గాదే సాయికృష్ణ కేసు. సాయికృష్ణ తల్లి విజయలక్ష్మి ఏమన్నది? ముఖ్యమంత్రిపై మాకు నమ్మకం ఉంది, చంద్రబాబు దేవుడు, మహానుభావుడు, నాకు న్యాయం చేస్తానని మాట ఇచ్చాడు, ఆయన మీద నాకు విశ్వాసం ఉంది అని. ఒక బాధిత మహిళ ఆ విధంగా ప్రభుత్వంపై విశ్వాసం వ్యక్తం చేసిందంటే, అంబటి రాంబాబు అనుకుంటారు సిబిఐ ఎంక్వైరీ కావాలని కేసు వేస్తే ఆమెను విచారణకు పిలిస్తే మాకు అవసరం లేదని చెప్పింది. సిట్టు బ్రహ్మాండంగా చేస్తూ ఉంది, ఈ ప్రభుత్వం మీద మాకు నమ్మకం ఉంది, ఆయన వేసిన ఎవరో మాకు తెలియదు, మాకు సిబిఐ విచారణ అవసరం లేదు, ఈ విచారణ సరిపోద్దని కూడా చెప్పింది ఆమె. ఇప్పుడు పొన్నవోలు సుధాకర్ రెడ్డి కూడా మాట్లాడుతూ ఏమంటాడు? గాదే విజయలక్ష్మిని తప్పు పడతాడు. ఆమె ఏంటి? ఆమె వేసిన పిటిషన్ ఉపసంహరించుకోవటం ఈయనకి రుచించలేదు. ఏమంటాడు? ఇది నీ సమస్య కాకపోవచ్చు, ఇది నా సమస్య అన్నట్టు మాట్లాడుతున్నాడు. ఇది సమాజంపై నేరం అంటాడు. పొన్నవోలు సుధాకర్ రెడ్డి అయినా, జగన్మోహన్ రెడ్డి అయినా, ధర్మాన ప్రసాదరావు అయినా, జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు చట్టం ఎలా అమలు చేశారు, పోలీస్ ఎలా బిహేవ్ చేసింది, ఒక్క బాధిత కుటుంబం అంటే నేను అంటున్నా ఇదే పని జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు ఆ కోడికత్తి సీను తల్లి ఏది? ఆ జిల్లెలమూడి సావిత్రి, ఆమె జగన్మోహన్ రెడ్డి ఇంటి ముందు పడిగాపులు. ఏది? సావిత్రి లేకపోతే ఆమె భర్త, ఆమె ఇంకో కొడుకు. ఎన్ని రోజులు? ఒకసారి రాయ్యా, వినతిపత్రం తీసుకో అయ్యా, పట్టించుకోలేదుగా. సాక్షిగా రా, నువ్వు వచ్చి సాక్ష్యం చెప్తే నా బిడ్డ బయటకు వస్తాడు అంటే వెళ్ళాడా? అసలు ఆమెను కలిశాడా? పలకరించాడా? అంటే బాధిత మహిళల పట్ల జగన్మోహన్ రెడ్డి ఆయన ప్రభుత్వ సరళ ఎలా ఉంది, ఇప్పుడు ఈ ప్రభుత్వం ఎలా పనిచేస్తారు? సరే, గాదే సాయికృష్ణ అనే వ్యక్తి ఎలాంటి వాడైనా అతను చనిపోయాడనే ఉద్దేశంతో సి నాగరాజుని ప్రభుత్వం అరెస్ట్ చేసింది. అంటే అరెస్ట్ చేయడం తప్పుడుతూ జంగిల్ రాజు ప్రభుత్వం అంటున్నాడా పొన్నవోలు సుధాకర్ రెడ్డి? అంటే సిఐ నాగరాజుని అరెస్ట్ చేయటం ఇదేం పోలీసింగ్ అంటావా? అట్లాగే ఉంది ప్రశ్న. ఇప్పుడు ఏది జంగిల్ రాజు? ఇప్పుడు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎంతమంది పోలీస్ అధికారులు ఏ విధంగా అసలు రూల్ ఆఫ్ లా అతిక్రమించారు? ఇప్పుడు డిఎస్పి చైతన్యం, ఎవరతను? కేతిరెడ్డి పెద్దారెడ్డి. అరే, మందిని వేసుకుని, కిరాయి మూకను వేసుకుని ప్రభాకర్ రెడ్డి ఇంటిపై దాడి చేసి విధ్వంసం ఆయన ఆధ్వర్యంలోనే. ఆ ఘటనలో చైతన్య పాల్గొన్నాడు. మరి నువ్వేమన్నా చైతన్యాన్ని సస్పెండ్ చేసావా? జైలుకి పంపావా? భక్తవత్సల్ రెడ్డి మాచర్ల సిఐ, మాచర్ల స్టేషన్లో 3 బీసీ యువకుల్ని నిర్బంధించి 5 పోలీస్ స్టేషన్లు తిప్పి తలకిందులుగా వేలాడదీసి కస్టోడియల్ టార్చర్. అరే, పిచ్చి కొట్టుడు కొట్టారండి. అసలు ఈ వేళ్లల్లో గోళ్లల్లో సూదులు గుచ్చారు. ఆ రోజు మాట్లాడలా, అదే కరెక్ట్ అన్నాడు. ఇప్పుడు భక్తవత్సల్ రెడ్డిని నువ్వు సస్పెండ్ చేసావా? అరెస్ట్ చేసావా? విజయ్ పాల్, రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్. రఘురామకృష్ణరాజుని ఎలా కొట్టారండి?
నీ పార్టీ ఎంపీని తీసుకొచ్చి గుంటూరు సిఐడి కార్యాలయంలో చిత్ర హింసలు పెడితే ఆ అధికారులకు ప్రమోషన్ ఇచ్చాడు. ఇదే నా పోలీసింగ్ అని అప్పుడు కదా నువ్వు అనాల్సింది. అక్రమంగా ఇసుక తోలుతున్నారని ప్రశ్నించినందుకు వరప్రసాద్ అనే వ్యక్తిని శిరోమండం చేశారు స్టేషన్లో కూర్చోబెట్టి. ముగ్గురు యువకులు, వరప్రసాద్, శ్రీకాంత్, విశాఖపట్నంలో ఇంకొకడిని ఆ రోజు ప్రశ్నించలే. పోలీస్ స్టేషన్లో శిరోమండనం చేయటం ఇదే నా పోలీసింగ్? ఏది జంగిల్ రాజ్? ప్రజలు చర్చ ఇవాళ సాయి కృష్ణ ఆ లాకప్ డెత్ కేసులో నాగరాజు ఇన్స్పెక్టర్ అయినా వదిలేశారా? ఒత్తాసు పలికారా? అతను వెంటనే సస్పెండ్ చేశారు, అరెస్ట్ చేసి జైల్లో పంపారు. ఇప్పుడు సామాన్యులకైనా అధికారులైనా పాలకులైనా న్యాయం ఎవరికైనా ఒకటే. సరే, వాళ్ళు ధర్మాన ప్రసాదరావు కూడా అంత సీనియర్ నాయకుడు, ఎప్పుడు 3 దశాబ్దాల క్రితం మంత్రిగా పనిచేశాడు. అలాంటి వ్యక్తి సిదిరప్పలరాజు కొడుకు చేసింది తప్పేం కాదు, హత్య చేస్తే శిక్షిస్తారా, కేసు పెడతారా అని ప్రశ్నించడం చూస్తే వాళ్ళ ప్రవర్తన వింతగా ఉందే. మతి ప్రేమించి మాట్లాడుతున్నారా లేదంటే సోయిలో ఉండే మాట్లాడుతున్నారంటారా? ధర్మాన కాదు, అధర్మాన. ముందు మీరు ఆ తగిలించడం మర్చిపోయారు. అధర్మాల. ఇప్పుడు ఆ ధర్మాన బ్రదర్స్ ఏది, అటు కృష్ణదాసు ఇటు ప్రసాదరావు. అసలు ప్రసాదరావు 45 ఏళ్ల రాజకీయ అనుభవం. అరే, రాజశేఖర రెడ్డి క్యాబినెట్లో కిరణ్, లేకపోతే రోసయ్య, జనార్దన్ రెడ్డి క్యాబినెట్లో, జగన్ క్యాబినెట్లో మంత్రిగా పనిచేసావే 5-6 క్యాబినెట్లలో. ఏమైంది నీ అనుభవం? అంటే ఇప్పుడు అప్పలరాజు కొడుకు చేసింది తప్ప ఒప్ప? ఒప్పు అంటున్నాడు ఆయన. చంపటం కరెక్టే, ఒప్పే. బీసీ వాడిని చంపితే మీకేంటి బాధ అంటున్నాడు. ఇప్పుడు మత్స్యకారు అంటాడు. అంటే మత్స్యకారులకి ఈ దేశంలో ఒక చట్టం వేరే ఉంటుందా? అంటే కులానికి ఒక చట్టం పెట్టాడా అంబేద్కర్? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అదే అన్నాడు. అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటి? ఎంటకారుల మత్స్యకారులను పదే ప్రస్తావించడం. అవతల కూడా యాదవ్ బిడ్డగా చనిపోయింది. అసలు నువ్వు పరామర్శించాల్సింది ఏ కుటుంబాన్ని? వాళ్ళ పరామర్శించకుండా ఇక్కడికి వచ్చి మద్దతు ఇవ్వటం ఏంటి? అంటే చంపినాడి ఇంటికి వెళ్ళి పరామర్శిస్తావా? అంటే నిందితులను పరామర్శించే పార్టీగా వైఎస్ఆర్ కాంగ్రెస్, బాధితులకు అండగా ఉండే పార్టీగా తెలుగుదేశం, జనసేన, బీజేపీ. ఇది బాధితుల ప్రభుత్వం, అది నిందితుల ప్రభుత్వం. ఇదెక్కడ గోలండి? ఇప్పుడు అవినాష్ రెడ్డి అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డి ఏమంటాడు? పిల్లోడు. ఇప్పుడు ఈ కుర్రాడు ఉన్నాడు, ఎవరు? ఇప్పుడు అప్పలరాజు కొడుకు ఆరవ వర్మ. అతనేంటి ఇప్పుడు ఆ బుల్లెట్ అతను తీసుకెళ్ళి గుద్దటం అబద్ధమా? చంపటం నేరం, తప్పు, కేసు పెట్టారు. దాన్ని తప్పడితే మాట్లాడటం వింతగా విచిత్రంగా ఉంది. ఇప్పుడు తెలుగుదేశం బృందం, మంత్రి కొండపల్లి, వీళ్ళందరూ ఏ కుటుంబాన్ని పరామర్శించారు? ఇప్పుడు ఆ దానయ్య కుటుంబాన్ని పరామర్శించారు. బాధితుల కుటుంబం కాబట్టి దానయ్య కుటుంబాన్ని పరామర్శించడమే కరెక్ట్. అది డబ్బులు కూడా ఇచ్చారు, ఆర్థిక సాయం కూడా అందజేశారు. ఇప్పుడు ఇదే అప్పలరాజు ఏమన్నాడంటే, ఓ 1,00,000 రూపాయలు ఇస్తా, నీ కోడల్ని మా ఇంట్లో పనికి పంపించు అన్నాడు. ఇప్పుడు ఆ కామమ్మ, ఎవరు ఆ చనిపోయిన దానయ్య తల్లి ఏముందో చూసారా? ఆ వీడియో విన్నారా? నేను చంపేస్తా, నీ కోడల్ని నీ భార్యను వచ్చి నా ఇంట్లో పని చేయమని అడిగింది. ఓ 1,00,000 రూపాయలు ఇస్తా అంటే ఇంక అంతకన్నా ఇక ఏది చంపపెట్టంటారా? ఏమన్నా చెబుతే ఆమె అంత స్పష్టంగా మాట్లాడిన తర్వాత ధర్మాన లాంటి వాళ్ళు వెళ్ళి మాట్లాడటం, వాళ్ళు చెప్తే వాళ్ళు కొట్టుకున్నట్టు ఓ రకంగా. ఇప్పుడు ధర్మాన ప్రసాదరావు అయినా కృష్ణదాస్ అయినా ఇక్కడ పోలీసుల విషయంలో ఏమి వాళ్ళు కోరుకుంటున్నారు? ఇప్పుడు ఎమ్మెల్యే ఆరోపణలు వచ్చాయి, తెలుగుదేశం సస్పెండ్ చేసింది. ఎవరైనా ఆదిమూలం సత్యవేడు ఎమ్మెల్యే జనసేన, ఆరోపణలు వచ్చాయి, సస్పెండ్ చేసినాం కాదు, అసలు విప్పు పదవి తీసేశారు. ఆరవ శ్రీధర్ పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనొద్దని ఓ పెద్ద ప్రకటన విడుదల చేశారు. మీరు అలా చేశారా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఎంతమంది ఏ విధంగా చేశారండి? అంబటి రాంబాబే, ఏదో సంజన, సుకన్య, చాలా గలీజు వచ్చినాయి అప్పట్లో. ఆ పార్టీలో లెక్క వేయడం మొదలు పెడితే మనకు గంట టైం సరిపోతుంది, అంతమంది ఉన్నారు. గంట అరగంట అని చెప్పి, లేకపోతే న్యూడ్ వీడియోలు, ఎవరు? గోరంట్ల మాధవ్, లేకపోతే ఆయన ఎవరు? అనంతబాబు. న్యూడ్ వీడియో కాల్స్ అండి, సస్పెండ్ చేశారా? అంటే ఇక్కడ ఎమ్మెల్యేలనైనా సరే సస్పెండ్ చేసేసారే. తెలుగుదేశం కార్యకర్తలను జైలుకు పంపారు, కిరణ్ని జైలుకి పంపారు. అదేది సామాన్యుడు కిరణ్ అనే ఎవరు భారతీ మేడం ఏదో అన్నాడని మొన్న ఇప్పుడు చూడరాదు గుంటూరులో ఆ వివస్త్ర ఘటన ఎవరు సమర్థించరు. వెంటనే సస్పెండ్ చేశారు, చర్యలు తీసుకున్నారు, అరెస్ట్ చేశారు, కఠినంగా శిక్షిస్తున్నారు. అతను పార్టీ డివిజన్ కార్యదర్శి రమణమూర్తిని జైలుకి పంపారు. తెలుగుదేశం ఆడు. నువ్వు నీ హయాంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని ఎవరినన్నా జైలుకి పంపావా? పెట్రోల్ పోసి తగలబెడితే కూడా చర్యలు తీసుకోలేదు కదండి. అమర్నాథ్ గౌడ్ని ఇవాళ సిగ్గు లేకుండా వీళ్ళందరూ మాట్లాడుతున్నారు వచ్చి మళ్ళీ.
ఇప్పుడు ఏది పోలీసింగ్ అంటే మనం ఈ చర్చ వస్తోంది వాళ్ళు ఏది జంగిల్ రాజ్ వివస్త్ర ఘటన జగన్మోహన్ రెడ్డి హయాంలో జరగలేదా? చాలా జరిగింది. ప్రకాశం జిల్లా చినగంజాం పద్మ ఒక మత్స్యకార మహిళ అండి. ఇప్పుడు ఏదో మత్స్యకారుడు అంటున్నాడు ధర్మాన ప్రసాద్ రావు. శ్రీధర్ అప్పలరాజు కాదు మత్స్యకారుడు. ఇప్పుడు పద్మ వివస్త్రం చేస్తే సూయిసైడ్ చేసుకుంది. వెళ్ళారా ఈ వరుద్ కళ్యాణి లేకపోతే ఈ విడుదల రజని ఇప్పుడు వెళ్ళిన ఈ మహిళా నాయకులు? ఇప్పుడు అంబటి రాంబాబు ఏదో అంబేద్కర్కి వినతి పత్రాలు ఇస్తున్నారు. మల్లాది విష్ణు బాపట్ల రైల్వే స్టేషన్లో మానభంగం జరిగితే ఆనాడు ఉన్న హోంమంత్రి వనిత వచ్చి ఎన్ని కామన్ జరుగుతూ ఉంటాయి అంది. రేపులు కామన్ అన్నది. రేపులు కామన్ ఉంది సింపుల్గా. రేపల్లలో ఘటన జగన్మోహన్ రెడ్డి నియోజకవర్గంలో నాగమ్మ గ్యాంగ్ రేప్, తాడేపల్లి ప్యాలెస్ పక్కన కృష్ణా నదిలో గ్యాంగ్ రేప్, ఎంతమంది మహిళలు వివస్త్రలను చేసిన ఘటనలు. జగన్ హయాంలో ప్రభుత్వం ఎలా స్పందించింది, ఇప్పుడు ఎలా స్పందిస్తుంది? ఇప్పుడు ఆరవ వర్మ కేసులో ఎస్ఐని విఆర్కి పంపారు. ఇప్పుడు గుంటూరు ఎస్ఐని విఆర్కి పంపారు. ఇన్స్పెక్టర్ల పైన చర్యలు కఠినంగా, ఇవాళ ఎమ్మెల్యేల పైన చర్యలు. ఇది కదా సురాజ్ అనేది, ఇది కదా జన సురాజ్. సుపరిపాలన జన సురాజ్ అంటారు దీన్ని, జంగిల్ రాజ్ అంటారు. ఆయన తెలుసుకోవాలి ఎవరైనా. పొన్నవోలు సుధాకర్ రెడ్డి ఏది జంగిల్ రాజ్? జగన్ రాజ్, జంగిల్ రాజ్. నేరస్తులకు కొమ్ము కాస్తూ ఇష్టానుసారంగా మాట్లాడుతున్న ధర్మాన ప్రసాదరావు కానీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి కానీ వాస్తవాలు తెలుసుకుని మీరు మారకపోతే ప్రజలే మిమ్మల్ని తరిమి కొట్టే రోజులు దగ్గర పడతాయంటూ విశ్లేషించిన డివి శ్రీనివాస్ గారు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.